అందరికీ నమస్కారం. ఈరోజు కథ జాబిల్లి కోసం పార్ట్ 50 రచించిన వారు శాలిని గారు. ఇక కథలోకి వెళ్ళిపోదాం. అందరూ రూమ్స్లోకి వెళ్ళి రెడీ అవుతారు. ఊరేగింపు వస్తుంది అనడంతో అందరూ ఇళ్లలో నుంచి బయటికి వస్తారు. విడిదింట్లో వాళ్ళు కూడా బయటికి వచ్చి ఊరేగింపు కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఆ జనంలో కార్తీక్ అను కోసం వెతుకుతాడు. కానీ అను కనిపించదు. ఊరేగింపు వచ్చేస్తుంది. ముందు అమ్మవారి ఏనుగు, వెనుక అమ్మవారి విగ్రహం. చూడడానికి రెండు కళ్ళు సరిపోవు, అంత బాగుంటుంది. ఇంతలో అను వస్తుంది. కార్తీక్ అనుని చూస్తాడు. అను తన లుక్ కంప్లీట్గా మార్చేస్తుంది. చక్కగా లంగా ఓణి వేసుకొని, జడగంటలు వేసుకొని, తలలో పూలు పెట్టుకొని, చేతి నిండా మట్టి గాజులు వేసుకొని పల్లెటూరి పడుచులా ఉంటుంది అను. అందరూ అమ్మవారికి హారతితో స్వాగతం పలుకుతారు. అను కూడా హారతితో సిద్ధంగా ఉంటుంది. అంతమందిలో కూడా కార్తీక్ అనుకి సైట్ కొడుతూ ఉంటాడు. అప్పుడే ఉన్నట్లుండి అమ్మవారి ఏనుగు మావటిని పక్కకి తోసి జనం మీదకి వస్తుంది. అందరూ భయంతో పారిపోతారు. అను ఆ ఏనుగుని చూస్తూ అలాగే రాయిలా నిలబడిపోతుంది. ఏనుగు అనువైపు వేగంగా వెళ్తుంది. అందరూ అనుని పక్కకి రమ్మని పిలుస్తారు. కానీ అను కదలడం లేదు. కార్తీక్ అనుని కాపాడడం కోసం పరుగున వెళ్తాడు. అప్పటికే ఏనుగు అనుని చేరుకుంటుంది. అందరూ ఆ ఏనుగు కోపానికి అను బలి అయిపోతుంది అనుకొని కళ్ళు మూసేసుకున్నారు. కానీ ఏనుగు తన తొండంతో అను చేతిని పట్టుకొని అమ్మవారి ముందుకు తీసుకువెళ్తుంది. కార్తీక్ కంగారుగా అను వెనుక వెళ్తాడు. అను అమ్మవారికి హారతి ఇస్తుంది. ఏనుగు అమ్మవారి కుంకుమ అను తల మీద పోస్తుంది. అమ్మవారి వద్ద ఉన్న పూలహారం అను మెడలో వేస్తుంది. అందరూ వింతగా చూస్తుంటారు. అను సంతోషంతో ఏనుగు తొండం పట్టుకొని ముద్దు పెట్టుకుంటుంది. అమ్మవారి వద్ద ఉన్న పూజారి గారు అనుతో, "నువ్వు చాలా అదృష్టవంతురాలివి. ఇన్నేళ్లలో ఏనాడు జరగనిది ఈరోజు చూస్తున్నాను. ఆ అమ్మవారి దయ నీ మీద ఎప్పుడూ ఇలానే ఉండాలి" అంటూ ఊరేగింపు కొనసాగిస్తారు. నిత్య ఫ్యామిలీ, కిషోర్ ఫ్యామిలీ ఇంకా షాక్లోనే ఉంటారు. కార్తీక్ "హమ్మయ్య" అంటూ ఊపిరి పీల్చుకుంటాడు. అందరూ లోపలికి వెళ్ళిపోతారు. బామ్మ ఇంట్లో. బామ్మ, "ఓయ్ నా పెద్ద మనవరాలా అను, చెప్పు బామ్మ." బామ్మ, "నా చిన్నప్పటి నుంచి చూస్తున్నా. ఏ రోజు ఆ ఏనుగు ఎవరిని దీవించలేదు. మరి నిన్నే ఎందుకు దీవించిందంటావు?" అను, "అదేదో మూగజీవి, తెలియక చేసింది. దానికి మీరంతా ఎందుకు ఆలోచిస్తున్నారు బామ్మ? ముందు రేపు జరగాల్సిన పనులు చూడండి." బామ్మ, "అవును కదూ. ఓయ్ సుబ్బులు, రేపు మన ఇంటి ముందు, విడిదింటి ముందు పేడ కల్లాపు వేసి ముగ్గులు పెట్టు. పెళ్ళింటికి అందం వచ్చేది ముంగిట్లో ఉన్న ముగ్గులతోనే. అలాగే ఆ రామయ్యకి చెప్పి ఆకు గోరింటాకు తెప్పించి నూరిపెట్టు. రేపు ఆడవాళ్ళంతా పెట్టుకోవాలి, సరేనా?" సుబ్బులు, "సరే అమ్మగారు." నిత్య, "బామ్మ, ఏంటే ఇది పేడ కల్లాపు ఆకు గోరింటాకు అని? ఛీ." బామ్మ, "చీ అంటే అది మన సాంప్రదాయం." నిత్య, "ఏంటి ఈ పాతకాలపు పద్ధతులా?" అను, నిత్య, ఏ కాలమైనా పద్ధతులు మంచివి అయినప్పుడు పాటించడంలో తప్పులేదు కదా. ఆవు పేడతో కల్లాపు చల్లితే ఇంట్లోకి ఏ బ్యాక్టీరియా రాదు. పైగా ఆవు పేడ చాలా శ్రేష్టం తెలుసా?" నిత్య, "అను, ఇవన్నీ నాకు చెప్పొద్దు. ఆ ఆకు గోరింటాకు కూడా నేను పెట్టించుకోను. నేను స్పెషల్గా మెహందీ కోన్స్ తెచ్చుకున్నాను. వాటితోనే గోరింటాకు పెట్టుకుంటాను." బామ్మ కోపంగా, "కొత్తొక వింత పాతొక రోతలా ఉందే నీకు." అను బామ్మ చెవిలో, "బామ్మ, రేపు నిత్య ఆకు గోరింటాకు పెట్టుకునేలా నేను చేస్తాను. ఇప్పుడు మీరు ఊరుకోండి." బామ్మ చిన్నగా, "నువ్వు చెప్పావు కదా, సరే సరే, అందరూ భోజనానికి పదండి. తొందరగా పడుకొని ఉదయం తొందరగా లేవాలి." అను, నిత్య, "నాకు ఆకలిగా లేదు. నువ్వు భోజనం చేసి రూమ్కి వచ్చేయి." నిత్య, అను, శాంతి ముగ్గురు ఒకే రూమ్లో ఉంటారు. నిత్య రూమ్కి వచ్చేసరికి అను రూమ్లో ఉండదు. అను కోసం ఇల్లంతా వెతుకుతుంది నిత్య. అను మేడ మీద ఒంటరిగా ఉంటుంది.
నిత్యకి విషయం అర్థమై వెనుకకి వెళ్ళిపోతుంది. అను ఆలోచిస్తూ ఉంటుంది. ఏం జరుగుతుంది ఇక్కడ? కార్తీక్కి చెప్పి నేను దూరంగా వెళ్ళిపోదాం అనుకుంటే పెళ్లి పేరుతో ఈ ఊరికి వచ్చాను. ఇక్కడకు వచ్చినప్పటి నుంచి ఏదో జరగబోతుందని నాకెందుకు అనిపిస్తుంది. ఏం అర్థం కావటం లేదు. పరిస్థితులు చేయి జారేలోపు ఈ పెళ్లి చూసుకొని ఈ ఊరు వదిలి వెళ్ళిపోవాలి అని అను ఆలోచిస్తుంటే, ఏంటి శ్రీమతి గారు ఏదో దీర్ఘంగా ఆలోచిస్తున్నారు అంటూ భోజనం ప్లేట్తో అను వెనుక నిలబడ్డాడు కార్తీక్. మీరేంటి ఇక్కడ? ఎవరైనా చూస్తే బాగోదు, వెళ్ళండి అంటుంది అను. ఏం పర్లేదక్క, అందరూ కింద బిజీగా ఉన్నారు కానీ నువ్వు ముందు భోజనం చేయి అంటూ నిత్యతో వచ్చి నిలబడ్డాడు కిషోర్. అను, రేయ్ ఏంటిరా ఇది, మీరు ఇలా రాకూడదురా. కార్తీక్, మా సంగతి మేము చూసుకుంటాం కానీ నువ్వు ముందు అన్నం తిను, చాలా ఆకలిగా ఉన్నావు. అను, నేను ఆకలిగా ఉన్నానని మీకెలా తెలుసు? కిషోర్, ఎందుకంటే బావగారు కూడా ఫుల్ ఆకలి మీద ఉన్నారు కదా. అను, అంటే మీరింకా భోజనం చేయలేదా? కార్తీక్, నీకు తినిపించకుండా నేనెలా తింటాను? అనుకి కళ్ళలో నీళ్లు వచ్చేస్తాయి. అవి ఆపుకొని కార్తీక్కి ముద్దలు చేసి పెడుతుంది. కార్తీక్, అను ఇద్దరు ఒకరికొకరు తినిపించుకుంటూ పక్కకి చూసేసరికి కిషోర్ నిత్య కూడా ఒకరికొకరు తినిపించుకుంటారు. అను, రేయ్ కిషోర్ మీరు కూడానా? కిషోర్, ఏం చేయమంటావక్క, బావ నిన్ను అంత గారాబంగా చూసుకుంటూ అన్నం పెడుతూ ఉంటే అది చూసి ఇది కూడా నాకు తినిపించు అని అంటుంది. ఏం చేస్తాం, లైఫ్లో మెమరబుల్ మూమెంట్స్ కదా అంటూ నలుగురు నవ్వుకుంటూ డిన్నర్ చేస్తారు. సరే మేము వెళ్తాం అంటూ కిషోర్ నిత్య ముందు వెళ్తూ ఉంటారు. కార్తీక్ వెళ్తుంటే అను తన చేయి పట్టుకొని ఆపుతుంది. అను తన ఆలోచనలకు అడ్డుకట్ట వేస్తూ వెళ్ళి కార్తీక్ని హగ్ చేసుకుంటుంది. కార్తీక్, ఏమైంది చిన్ను? అను తడబడుతూ, ఏం లేదు, ఇందాక ఆ ఏనుగు అది. కార్తీక్, భయపడ్డావా? అను, అవును. కార్తీక్, కానీ ఆ ఏనుగు నీ దగ్గరకు వస్తున్నా నీ కళ్ళలో నాకు భయం కనబడలేదేంటి? అను, అదేం లేదు. కార్తీక్, సర్లే అదంతా తర్వాత చూసుకుందాం కానీ ఈ మధ్య మేడం గారు నన్ను బాగా కరుణిస్తున్నట్లు ఉన్నారు. నేను రెడీ అయిపోవచ్చా? అను, దేనికి? కార్తీక్, అంటే ఈ మధ్యన అమ్మాయి గారు ఇలా ముద్దులు హగ్గులు ఇస్తుంటే నన్ను మొగుడిగా ఒప్పుకుంటున్నారేమో అని. అప్పుడు చూసుకుంటుంది అను. తాను ఇంకా కార్తీక్ గుండెల మీద ఉన్నట్లు. వెంటనే కార్తీక్కి దూరం జరుగుతుంది. అను, అదేమీ లేదు, నేను మిమ్మల్ని నా మొగుడిగా యాక్సెప్ట్ చేయలేదు, చేయను కూడా. కార్తీక్ మనసులో, నా మీద ప్రేమను ఇంకా ఎన్నాళ్ళు దాస్తావో నేను చూస్తాను. సరే అయితే నన్ను యాక్సెప్ట్ చేయొద్దు కానీ ఇది మాత్రం యాక్సెప్ట్ చేయి అంటూ అను బుగ్గ మీద ముద్దు పెట్టి పారిపోతాడు. అను మిమ్మల్ని అంటూ కోప్పడిన ఇటు తిరిగి నవ్వుకుంటుంది. అందరూ వెళ్ళి పడుకుంటారు. ముంబైలో అమెరికా నుంచి వచ్చిన అర్జున్ తన ప్యాలెస్లోకి వెళ్తాడు. వెళ్ళి అరవింద్ గారి దగ్గర కూర్చుంటాడు. అరవింద్ గారు నిద్రపోతూ ఉంటారు. డాక్టర్ని కలిసి హెల్త్ కండిషన్ అడిగి తెలుసుకుంటాడు అర్జున్. డాక్టర్స్, పర్లేదు కానీ కొంచెం జాగ్రత్తగా చూసుకోమని చెప్తారు. అర్జున్ తన బాధ అంతా దాచుకొని రాత్రంతా అరవింద్ గారి దగ్గరే కూర్చుంటాడు. ఉదయం అను సూర్యోదయానికి ముందే లేచి తలస్నానం చేసి అమ్మవారికి నమస్కరించి వీధి గుమ్మంలోకి వస్తుంది. సుబ్బులు కల్లాపు చల్లి ముగ్గులు పెట్టడం కోసం ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో పనివాడు రామయ్య తాత పిలవడంతో పెరటిలోకి వెళ్తుంది సుబ్బులు. తిరిగి వచ్చేసరికి వాకిలి అంతా చక్కగా ముగ్గులు వేస్తుంది అను. సుబ్బులు, అమ్మ మీరెందుకు వేస్తున్నారు? నేను వేస్తాను కదా. అను, ఏం సుబ్బులు, నేను బాగా వేయడం లేదా? సుబ్బులు, అయ్యో అదేమీ కాదమ్మా, చాలా బాగా వేస్తున్నారు, కానీ మీకెందుకు శ్రమ అని. అను, శ్రమ ఏముంది కానీ నువ్వు వెళ్ళి ఇంకేమైనా పనులుంటే చూసుకో, ఈ పని నేను పూర్తి చేస్తాను. సుబ్బులు, కానీ అమ్మ విడిదింటి దగ్గర కూడా ముగ్గులు వేయాలి. అను, సరే అక్కడ కూడా నేను వేస్తానులే, నువ్వు వెళ్ళు. సుబ్బులు,
అమ్మా, మీరు నిజంగా పట్నం అమ్మాయేనా? అను. అదేంటి అలా అడిగావు? సుబ్బులు. పట్నం పిల్లలకి ఇంత ఓపిక ఎక్కడ ఉంటుంది? అందుకే అడిగానమ్మా. అను. పట్నం పల్లెటూరు అని కాదు సుబ్బులు, మనుషులని బట్టి ఉంటుంది. నువ్వు వెళ్ళి అందరికీ కాఫీ రెడీ చెయ్యి. విడిదింట్లో కూడా అందరికీ ఇవ్వాలి కదా. సుబ్బులు. సరే అమ్మా. అను నిత్య ఇంటి ముందు ముగ్గు వేసి విడిదింటి ముందు ముగ్గు వేయడానికి వెళ్తుంది. సరిగ్గా నిద్ర పట్టక కార్తీక్ కూడా ఉదయమే లేచి బయటికి వస్తాడు. అను ఇంటి ముందు ముగ్గు వేయడం చూసి తనకి ఎదురుగా మెట్ల మీద కూర్చుంటాడు. అను కార్తీక్ని చూసినా మాట్లాడకుండా పని చూసుకుంటుంది. కానీ ఒక కంట కార్తీక్ని గమనిస్తుంది. కార్తీక్ మాత్రం ఏదో అద్భుతం చూసినట్లు అను వైపే చూస్తూ ఉంటాడు. అను ముగ్గు వేయడం పూర్తి చేసి కార్తీక్ వైపు తిరిగి, అను ఎలా ఉంది? కార్తీక్. అద్భుతంగా ఉంది. అను. మరి వేసింది ఎవరనుకున్నారు? కార్తీక్. అవును, బ్రహ్మదేవుడికి చాలా టాలెంట్ ఉంది. అను. బ్రహ్మదేవుడేంటి? కార్తీక్. మరి ఇంత అందంగా నీ బొమ్మను గీశాడు అనుకుంటే అంతకన్నా అందంగా నీ నడుముని గీశాడు కదా. అను. నడుమా అంటూ తన నడుము చూసుకుంటుంది. ఓని కొంచెం పక్కకు జరగడంతో తన నడుము క్లియర్గా కనిపిస్తుంది. వెంటనే ఓని సరిచేసుకుంటుంది. కాసేపు చూసుకొనివ్వచ్చు కదా అని కార్తీక్ అడిగేసరికి మిమ్మల్ని అంటూ కార్తీక్ వెంట పడింది అను. ఇద్దరూ పరుగు పెట్టుకుంటూ ఇంటి వెనుక ఉన్న అరటి తోటలోకి వెళ్తారు. కార్తీక్ కనిపించక అను ఒకచోట ఆగిపోతుంది. కార్తీక్ వెనుక నుంచి వచ్చి అనుని పట్టుకుంటాడు. అను. వదలండి కార్తీక్. కార్తీక్. ఏంటి వదిలేది? ఏదో అందమైన పెళ్ళానివి కదా అనుకున్నాను, కానీ మరీ ఇంత అందమేంటే బాబు? అను. చాలేండి, ఎవరైనా చూస్తే బాగోదు. కార్తీక్. ఎందుకు బాగోదు? అను. ఇది సిటీ కాదు, పక్కన ఏం జరుగుతున్నా చూసి చూడనట్లు ఉండడానికి. పల్లెటూరు, ఎవరైనా చూస్తే బాగోదు. కార్తీక్. ఏం పర్లేదు, నువ్వు నా పెళ్ళానివి కదా. అను. కానీ నేనింకా మిమ్మల్ని నా మొగుడుగా ఒప్పుకోలేదు కదా అంటూ కార్తీక్ని తోసి అను పరుగు పెడుతుంది. కార్తీక్. ఇలాగే దూరం పెట్టవే, ఏదో రోజు ఎవరో వచ్చి నన్ను ఎగరేసుకొని పోతారు, అప్పుడు ఉంటుంది నీకు. అను. అప్పుడు చూద్దాంలేండి. అను కార్తీక్ సైలెంట్గా ఇంట్లోకి వెళ్ళిపోతారు. విడిదింటి ముందు కారు ఆగుతుంది. అందులో నుంచి దిగుతారు కిషోర్ వాళ్ళ పిన్ని బాబాయ్, చెల్లి సునీత. సునీత అల్ట్రా మోడ్రన్ అమ్మాయి. ఆ విషయం తన డ్రెస్సింగ్ చూస్తే తెలిసిపోతుంది. కిషోర్ రూమ్లో సునీత. హాయ్ అన్నయ్య. కిషోర్. హాయ్ సునీత. సునీత. అన్నయ్య కాల్ మీ సునీ. కిషోర్. సరే సునీ, ఎలా ఉన్నావు? సునీత. నాకేంటి సూపర్. కిషోర్. పిన్ని బాబాయ్ ఏరి? సునీత. వచ్చారు, పెదనాన్నతో మాట్లాడుతున్నారు. సరే కానీ నేను అర్జెంటుగా వదినని చూడాలి, ఎక్కడుంది? కిషోర్. ఎదురింట్లో ఉంది, కానీ నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయ్యి రా ముందు, తర్వాత తనని రమ్మంటాను. సునీత. సరే అయితే. కార్తీక్. కిషోర్ ఫోన్ ఛార్జర్ ఎక్కడా అంటూ అప్పుడే కార్తీక్ కిషోర్ రూమ్లోకి వచ్చాడు. కిషోర్. ఆ బ్యాగ్లో ఉంది బావా. సునీత. అన్నయ్య ఎవరి బావా? సూపర్ ఉన్నాడు. కిషోర్. నా ఫ్రెండ్ కార్తీక్, నేను బావా అని పిలుస్తాను. సునీత. అయితే నాకు కూడా బావే అంటూ కార్తీక్ దగ్గరికి వెళ్తుంది. సునీత షేక్ హ్యాండ్ ఇస్తూ, హాయ్ మిస్టర్ కార్తీక్, నా పేరు సునీత, నేను కిషోర్ చెల్లిని. కార్తీక్. హాయ్ సునీత గారు. సునీత. గారు అనొద్దు బావా, సునీ అని పిలు. కార్తీక్ షాక్గా చూస్తూ ఉంటాడు. సునీత. బావా అన్నానని షాక్ అవుతున్నావా? మా అన్నయ్యకి మీరు బావా అయితే నాకు కూడా బావే కదా. పైగా మీలాంటి హ్యాండ్సమ్ని బావా అని పిలవకపోతేనే తప్పు, ఏమంటారు అంటూ కార్తీక్కి కన్ను కొడుతుంది. కిషోర్. చాలేవే నీ అల్లరి, వెళ్ళి తొందరగా ఫ్రెష్ అయ్యిరా. సునీత. సరే అన్నయ్య, నువ్వు వదినని రమ్మను, సరేనా? బాయ్ కార్తీక్ బావా అంటూ వెళ్ళిపోతుంది. కార్తీక్. రేయ్, ఎవర్రా ఈ అమ్మాయి తారాజువలా ఉంది? కిషోర్. నా కజిన్ బావా, కొంచెం ఫాస్ట్, రీసెంట్గానే స్టడీస్ కంప్లీట్ చేసి జాబ్ తెచ్చుకుంది చెన్నైలో, నెక్స్ట్ వీక్ జాబ్లో జాయిన్ అవుతుంది. కార్తీక్.
ఆ అమ్మాయి బయోగ్రఫీ నాకెందుకు కానీ నాకు కొంచెం దూరంగా ఉండమను. కలిసిన నిమిషానికే బావా అంటూ మీద పడిపోతుంది. కిషోర్, చెప్పాను కదా తాను కొంచెం ఫాస్ట్, నువ్వు ఏమీ అనుకోకు అంటాడు. అను జడ వేసుకుని రెడీ అయి కిందికి వస్తుంది. బామ్మ, మనవరాల ముగ్గులు భలే వేశావు, అందరూ చాలా బాగున్నాయంటున్నారు. అను, థ్యాంక్స్ బామ్మ. బామ్మ, సరే గాని సుబ్బులు కాఫీ రెడీ చేసేసింది, కొంచెం ఆ కాఫీ తీసుకువెళ్ళి విడ్దీంట్లో ఇచ్చిరా. అను, కార్తీక్ పనులు గుర్తుకు వచ్చి, నేనా బామ్మ? అవును, అయినా ఎందుకంత కంగారు పడుతున్నావు? అను, ఏం లేదు బామ్మ, తీసుకెళ్తాను. శాంతి నిత్య కూడా రెడీ అయి కిందికి వస్తారు. బామ్మ, ఏంటే మీరెక్కడికి రెడీ అయ్యారు? నిత్య, కిషోర్ చుట్టాలు ఎవరో వచ్చారంట బామ్మ, వాళ్ళు నన్ను చూడాలని అంటున్నారంట, అందుకే వెళ్దామని. బామ్మ, వాళ్ళనే ఇక్కడికి రమ్మనాలి కానీ మీరు వెళ్ళడం ఏంటి? అను, మనసులో వీళ్ళు నాకు తోడు ఉంటే కార్తీక్ నాకు కొంచెం దూరంగా ఉంటాడు. బామ్మ, ఇంకా పెళ్లి కూతుర్ని చేయలేదు కదా, అప్పుడు నిత్య వెళ్ళి కలిస్తేనే వాళ్ళు మర్యాదగా ఫీల్ అవుతారేమో. బామ్మ, సరే తొందరగా రండి. అందరూ వీటింటికి వెళ్తారు. కిషోర్ నిత్యని అందరికీ పరిచయం చేస్తాడు. సునీతకు కూడా అనుని శాంతిని పరిచయం చేస్తాడు. సునీత అనుని చూసి, ఎవరన్నయ్యా ఈ అమ్మాయి, లంగావోని వేసుకొని అచ్చం పల్లెటూరి బయతులా ఉంది. ఆ మాటకి నిత్య, శాంతి, కార్తీక్కి కోపం వస్తుంది. అను నవ్వుకుంటూ వెళ్ళి అందరికీ కాఫీ ఇస్తుంది. కిషోర్, తాను మా టీం లీడ్ అనన్య, అందరూ అను అని పిలుస్తాము, నేను అక్క అని పిలుస్తాను. అను అందరికీ కాఫీ ఇచ్చి కార్తీక్ దగ్గరికి వస్తుంది. కార్తీక్ కాఫీ తీసుకోకుండా అను వైపే చూస్తూ ఉంటాడు. అందరూ ఉన్నారు ప్లీజ్ అంటూ అను కళ్ళతోనే సైగలు చేస్తుంది. కుదరదు అని కార్తీక్ కళ్ళతోనే చెప్తాడు. ఇక తప్పదు అని ఎవరూ చూడకుండా కాఫీ సిప్ చేసి కార్తీక్కి ఇస్తుంది. కార్తీక్ కప్ తీసుకొని తాగుతూ అనుకి కన్ను కొడతాడు. అప్పుడే సునీత అక్కడికి కిషోర్తో వస్తుంది. హాయ్ అను అక్క, నిన్ను మా కిషోర్ అక్క అని పిలుస్తాడంట కదా, నేను అలాగే పిలుస్తాను, మీకు ఓకేనా అని అడుగుతుంది సునీత. ఓకే అన్నట్లు నవ్వుతుంది అను. కానీ ఆ అమ్మాయిని చూస్తుంటే శాంతికి నిత్యకి ఒళ్ళు మండిపోతుంది. అను అక్క, మీకు తెలుసా, నాకు కూడా ఒక పెద్ద కంపెనీలో జాబ్ వచ్చింది. నా శాలరీ ఎంతో తెలుసా, మంత్లీ 70,000. మరి మీకు ఎంత ఉంటుంది? ఒక 30,000 ఉంటుందా అంటూ అను గురించి వెటకారంగా మాట్లాడుతుంది సునీత. అను నవ్వి ఊరుకుంటుంది. శాంతికి కోపం వచ్చి సునీతతో, అయ్యో మీకు వచ్చినంత రాదులేండి మా అనుకి, ఏదో చిల్లరగా 2 lakhs వస్తాయి అంతే అంటుంది. సునీత షాక్ అవుతుంది. ఏదో అందంగా ఉన్నావు, పల్లెటూరి అమ్మాయివి అనుకున్నాను కానీ చాలా విషయం ఉంది నీలో అంటూ అను వైపు చూసి కాఫీ అడుగుతుంది. కాఫీ అయిపోయింది, సుబ్బులు తీసుకురావడానికి వెళ్ళింది, 5 minutes వెయిట్ చేయండి అంటుంది అను. 5 minutesా, నా వల్ల కాదు, తల పగిలిపోతుంది. బావా నీ కాఫీ కప్ ఇటివ్వు అంటూ పక్కనే ఉన్న కార్తీక్ చేతిలోని కప్ తీసేసుకుంటుంది. అందరూ షాక్ అవుతారు. అను నవ్వుతూ ఊరుకుంటుంది. కార్తీక్, కిషోర్, నిత్య, శాంతికి చాలా కోపం వస్తుంది. సుని కాఫీ కప్ నోట్లో పెట్టుకునే లోపల కాలికి ఏదో తగిలి కప్ పడేస్తుంది. అందరూ బాగా జరిగింది అనుకుంటారు. అను మాత్రం సైలెంట్గా ఉంటుంది. ఇంతలో సుబ్బులు కాఫీ తీసుకురావడంతో అవి సర్వ్ చేసి ముగ్గురు వెళ్ళిపోతారు. మిగిలిన కథ నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.